ఫిలమెంటస్ బ్యాక్టీరియా వ్యాధి రొయ్యల శరీరాన్ని ముఖ్యంగా గిల్స్ ను ప్రభావితం చేసే ఒక బ్యాక్టీరియా వ్యాధి. ఇది లార్వా దశ నుంచి ప్రారంభమై రొయ్యల శరీరానికి మరియు గిల్స్ పై ఒక దారంలాగా ఏర్పడుతుంది. ఈ వ్యాధి వలన రొయ్యల శ్వాసక్రియ దెబ్బతిని తద్వారా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి రొయ్యలు మృత్యువాత పడతాయి. ఫిలమెంటస్ బ్యాక్టీరియా డిసీజ్ కారణమయ్యే బ్యాక్టీరియా పేరు ల్యూకోథ్రిక్స్ ఎస్పీ. ఈ బ్యాక్టీరియా రొయ్యల శరీరంలో రంగులేని దారం లాంటి ఆకారాలను ఏర్పాటు చేస్తుంది. వీటి కారణంగా రొయ్యల శరీరం మరియు గిల్స్ పైన ఒత్తిడి ఎక్కువై మరణాలు సంభవిస్తాయి. ఈ వ్యాధిని నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట, నీటి నాణ్యతను పర్యవేక్షించుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడికి గురైన రొయ్యలకు అదనపు ఆక్సిజన్ అందించడం ఎంతైనా అవసరం. చెరువు దిగువన ఒత్తిడి తగ్గించడం మరియు నీటిలో ఆక్సిజన్ స్థాయిలను 5 ppm కంటే ఎక్కువగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. 0.5 ppm కాపర్తో 4 నుండి 6 గంటల స్టాటిక్ ట్రీట్మెంట్ చేయడం మంచిది. దీని వలన రొయ్యల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ జాగ్రత్తలు మరియు చికిత్సా పద్ధతులు పాటించడం ద్వారా ఫిలమెంటస్ బ్యాక్టీరియా డిసీజ్ ని నియంత్రించవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.